రాజకీయాల్లో గెలవడం అంటే ఒక యుద్ధం గెలవడమే. అప్పటి వరకు గెలుపు కోసం పోరాడాం. గెలిచిన తర్వాత ఆ సంతోషాన్ని అందరితో పంచుకున్నాం. కానీ ఆ గెలుపును ఓర్వలేని కొందరు వ్యక్తులు గడప దాటి బయట చేయాల్సిన రాజకీయాల్ని గడప లోపలికి తెచ్చి మా కుటుంబంపై ప్రయోగాలు చేస్తారని నేను కలలో కూడా అస్సలు ఊహించలేదు. రాజకీయ శత్రుత్వం ఎంత దారుణంగా ఉంటుందో దాన్ని ఎదుర్కొని మేమెలా నిలబడ్డామో తెలుసుకోవాలంటే మా ఈ ఇన్సిడెంట్ని పూర్తిగా వినండి అని నంద్యాల జిల్లాకి చెందిన మన సబ్స్క్రైబర్ తన లైఫ్లో ఫేస్ చేసిన ఇన్సిడెంట్ని మనతో షేర్ చేసుకున్నారు. గెలిచినందుకు వాళ్ళకి దక్కిన బహుమతి ఏంటో తెలుసుకుందాము. మీరైతే ఇన్సిడెంట్ని చూసిన తర్వాత వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి స్టార్ట్ చేసేద్దామా? ఈ ఇన్సిడెంట్ 2021 నుంచి 2024 మధ్యలో జరిగింది. నా పేరు తస్లిమా, మాది నంద్యాల జిల్లా. అయితే మేము 2021 సంవత్సరం ఫిబ్రవరి 17వ తారీఖున సర్పంచ్ ఎలక్షన్స్లో మేము గెలిచాము. గెలిచిన ఒక 3-4 మంత్స్కే నేను కన్సీవ్ అయ్యాను. మేమందరం చాలా హ్యాపీగా ఉన్నాము. అయితే మా అపోజిషన్ పార్టీ తరపు నుంచి మాకు ఎదురైన ముప్పిది, నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడే వాళ్ళు చేతబడి చేయించి మాకు పశువుల దొడ్డి కట్టేదానికి ఒక స్థలం ఉంది, అక్కడ మట్టితో ఏదో చేసి పడేశారంట. నాకు తెలియదు కదా, నాకు తెలియకుండా నేను అక్కడికి వెళ్ళడం, దాన్ని తొక్కడం వల్ల అది నాకు బాగా ఎఫెక్ట్ కొట్టింది. ఆ తర్వాత నుంచి నాకు చిన్నగా హెల్త్ ఇష్యూస్ వచ్చాయి. నాకు ఆల్రెడీ ఒక బాబు ఉన్నాడు. ఇది నాకు సెకండ్ ప్రెగ్నెన్సీ అనమాట. ఫస్ట్ బాబు అప్పుడు నాకు నార్మల్ డెలివరీయే అయ్యింది. కానీ సెకండ్ ప్రెగ్నెన్సీ అప్పుడు అసలు ఎలా అంటే, ఫస్ట్ 3 మంత్స్ టైఫాయిడ్ ఫీవర్తో చాలా సఫర్ అయ్యాను. మళ్ళీ 7th మంత్ అప్పుడు మళ్ళీ టైఫాయిడ్ వచ్చింది. ఇంకా లాస్ట్ మూమెంట్లో బాబుకి పేగు చుట్టుకొని ఎమర్జెన్సీగా C-సెక్షన్ అయ్యింది. పుట్టిన బాబుని ఒక 2-3 అవర్స్ వరకు NICUలో పెట్టారు. బాబు మీదైతే అది చాలా ఎఫెక్ట్ పడింది. బాబుకి 3-4 మంత్స్ ఉన్నప్పటి నుంచే హెల్త్ ఇష్యూస్ స్టార్ట్ అయ్యాయి. నెలకు 2 సార్లైనా జలుబు జ్వరం వచ్చేవి. ఎంత నీట్గా పెట్టుకున్నా సరే 1 year లోపు ఒక 10-15 టైమ్స్ మేము హాస్పిటల్కి తిరుగుతూనే ఉన్నాము. ఎక్కడ తాయెత్తులు వేయించినా పెద్దగా ఏం మార్పు లేదు. నేనైతే డెలివరీ అయిన తర్వాత ఒక 4-5 మంత్స్ వరకు మా అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను. మా హస్బెండ్ ఏమో అప్పుడప్పుడు నన్ను చూడడానికి మా అమ్మోళ్ళ ఇంటికి వచ్చేవాళ్ళు. అయితే ఈ అపోజిషన్ పార్టీ వాళ్ళు మా వీధిలోనే ఉంటారు. వాళ్ళ అమ్మ వాళ్ళు కొంచెం చేతబడి అలా ఇలా చేపిస్తారు. వాళ్ళ ఫ్యామిలీ అంటేనే కొంచెం ఊర్లో అందరూ దూరం ఉంటారు వాళ్ళకి. వాళ్ళు ఎలా అంటే ఆ రోజు ఏదో ఒక బొమ్మలాగా చేసి మట్టితో దాన్ని ఒక కవర్లో పెట్టుకొని తను మా ఇంటి ముందు నుంచే, వాళ్ళు మెయిన్ రోడ్కి వెళ్ళాలంటే మా ఇంటి ముందు నుంచే వెళ్ళాలి. ఏం చేశారంటే, అప్పుడు సమ్మర్ కాబట్టి కూలర్ మేము బయటనే పెట్టాము. మా గేటు ఉండేది, గేటు తెరిచే ఉంది. టైం మధ్యాహ్నం 2-3 అవుతుంది. మా ఇంట్లో వాళ్ళందరూ కూడా ఇంట్లోనే ఉన్నారు. ఆమె ఏం చేసిందంటే, ఆ మట్టిని తీసుకొచ్చి ఎవరూ చూడట్లేదులే అనుకొని ఆ మట్టిని విసిరేస్తే ఆ కవర్ పోయి కూలర్ కింద పడింది. వాళ్ళు అలా కవర్ విసిరేసింది వేరే వాళ్ళు చూసి, వాళ్ళు మా ఇల్లు దాటిన తర్వాత వాళ్ళు మా ఇంటికి వచ్చి ఏదో విసిరేసి వెళ్ళిపోయారు వాళ్ళు అని చెప్పారు. అబ్బా, ఏం విసిరేశారు అన్నట్టు చూస్తే కూలర్ కింద కవర్లో మట్టితో ఏదో చేసి పడేశారంట. వాళ్ళేమో వీళ్ళకి తెలియదులే అనుకొని వెళ్ళిపోయారు. కానీ వేరే వాళ్ళు చూసి మా వీధిలో వాళ్ళే మాకు అలా చెప్పేసరికి మాకు తెలిసిపోయింది. ఆవిడ రివర్స్ మళ్ళీ మా ఇంటి ముందర నుంచి వెళ్తున్నప్పుడు మేము అడిగాము, ఎందుకు మీరు ఇలా విసిరేశారు కవర్లో అంటే, నేను వెయ్యలేదు, నేనేం విసిరేయలేదు, మాకేం అవసరం ఉంది నీ కొంపల కాడకు వచ్చి మేము విసిరేయడానికి, మాకేమంత అవసరం ఉంది, మీతో ఏం పని ఉంది అంటే, మరి ఇదేంటి, ఇదెవరు విసిరేశారు అని చూపిస్తే నేను కానే కాదంది. ఆ తర్వాత వాళ్ళ అమ్మాయి వాళ్ళందరూ వచ్చి మా మీద గొడవకు వచ్చారు. అలా వాళ్ళు రివర్స్గా మా మీదే రావడంతో ఇంకా మా ఇంట్లో వాళ్ళందరికీ కోపం వచ్చి ఇంకా వాళ్ళ మీదకి వెళ్ళారు. చాలా పెద్ద గొడవ అయింది ఆ రోజు. ఆ గొడవ జరిగిన ఒక గంటకేమో మా హస్బెండ్కి ఫోన్ చేసి, ఇలా మీ ఇంటి దగ్గర ఎవరో కొట్లాడుకుంటున్నారు, ఇలా జరిగింది అంటే మా హస్బెండ్ ఇమీడియట్గా ఇంకా ఊరికి వచ్చేసారు.
నాకేమో అక్కడ టెన్షన్ అయిపోయింది, ఎవరు గొడవ పడుతున్నారు, ఏం జరిగిందో అని. ఆ తర్వాత మా హస్బెండ్ నాకు ఫోన్ చేసి ఇలా మట్టి విసిరేశారంట మన ఇంటి దగ్గర వాళ్ళే అని చెప్పారు. ఆ తర్వాత మా తోడి కోడలు ఏం చేసిందంటే ఆ మట్టి కవర్ అనేది పగిలిపోయింది వాళ్ళు విసిరేసేటప్పటికి. తను క్యాజువల్గా మట్టే అన్నట్టు తను ఏంటంటే కసువు కొట్టి ఆ మట్టిని చాటలో ఎత్తేసి అవతలికి విసిరేసింది, అవతలికి పడేసింది. దాంతో ఫస్ట్ ఆఫ్ ఆల్ తన మీదే ఎఫెక్ట్ చూపించింది. అది ఫస్ట్ వాళ్ళు చూపించినప్పుడు నా మీద ఎఫెక్ట్ చూపించింది. ఆ తర్వాత వాళ్ళు ఆ కవర్ విసిరేసినప్పుడు మా తోడి కోడల మీద ఎఫెక్ట్ చూపించింది. ఆమెనే కదా కసువు కొట్టి ఆ మట్టినంత నీట్గా ఎత్తి పారేసింది. ఓ 2 నెలలకి ఈ ఇష్యూ అయిన తర్వాత బక్రీద్ పండగ వచ్చింది. నేనేమో మా అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను, ఇంకా నాకు 5th మంత్ పడలేదు. మా తోడి కోడలేమో ఇక్కడే ఉంది పండగని. పండగ అయిపోయిన నెక్స్ట్ డే ఊరికి వెళ్ళాలని తను ఇక్కడే ఉంది. ఇంకా రోజు బిర్యానీ చేసుకొని, అంటే మాకు బయట కట్టెల పొయ్యి ఉంది, అది కొత్తిల్లే అయినా కానీ మేము కట్టెల పొయ్యి కావాలని బయట పెట్టుకున్నాము. అక్కడి నుంచి ఏంటంటే ఇంకా అందరూ తినాలి రైస్ అన్నట్టు తను తీసుకొని లోపలికి జస్ట్ అలా వచ్చి కిచెన్లో ఇలా పెడుతుందంట రైస్ బౌలు. సడన్గా కాలు స్లిప్ అయ్యి, అక్కడ అసలు వాటర్ లేదు, ఏం లేదు, తడి కూడా లేదు, తను కాలు స్లిప్ అయ్యి అలాగే కింద పడిపోయింది. ఇంకా మా బావగారు ఇంట్లోనే ఉన్నారు కదా, ఏమైందంటే జస్ట్ ఇలా స్లిప్ అయి పడ్డాను, ఏంటి ఇక్కడ తడి కూడా లేదు కదా, అలా ఎలా పడ్డావు అంటే ఏమో నాకే తెలియట్లేదు నేను ఎలా పడ్డాను అంది. ఇంకా మా హస్బెండ్ మా బావగారు తనని పైకి లేపి కొంచెం కూర్చోబెట్టిన తర్వాత ఇంకా తన కాలు ఇంత లావు వాచుంది, ఇంకా నొప్పి అని తను అలా అల్లాడుతుంటే ఇంకా ఇమీడియట్గా కార్లో తీసుకొని వేరే ఊరికి వెళ్ళారు. అక్కడ స్కానింగ్ చేసి ఎక్స్రే తీశారు, మోకాలు చిప్ప విరిగిపోయిందని చెప్పారు. ఇంకా తర్వాత తనని కర్నూలుకి ఇమీడియట్గా తీసుకుపోతే ఆ నెక్స్ట్ డేనే ఇంకా తనకి ఆపరేషన్ చేయించారు. తను ఏంటంటే ఆ సిచ్యువేషన్ ఏమో పాపం 3 years ఇప్పటికి కూడా ఆ కాలుతో తను సఫర్ అవుతుంది. ఆ కాలు నొప్పితో అలా విరగడం వల్ల తనకు అలా జరిగిన ఒక 2 months తర్వాత వాళ్ళు వేరే దగ్గర చూపించుకుంటే ఇలా ఎఫెక్ట్ అయ్యిందమ్మా, మీరు గెలిచినందుకు ఇలా చేపించారు, మీ మీదే అది ఎఫెక్ట్ కొడుతుంది, మీరు మాత్రం ఆ ఇంట్లో ఉండకండి, మీ మీద అది ఎప్పుడైనా ఎఫెక్ట్ చూపించవచ్చు, మీరు ఆ ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోండి అంటే ఇంకా మా తోడి కోడలు అప్పుడే ఇంకా గెలిచిన తర్వాత ఒక 1 year ఉన్నారు వాళ్ళు. మేము గెలిచిన 1 yearకే తనకి ఇలా జరగడం వల్ల వాళ్ళైతే ఆ ఇంటిని ఖాళీ చేసి వెళ్ళిపోయారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు 5 సంవత్సరాలైనా సరే వాళ్ళు వేరేగానే ఉంటున్నారు. అప్పుడప్పుడు వచ్చి మమ్మల్ని చూసి వెళ్తూ ఉంటారు. వాళ్ళు చూపించుకున్న తర్వాత వాళ్ళు మాతో ఏం చెప్పలేక ఇక వేరే ఊర్లకి షిఫ్ట్ అయిపోయారు. మేము కూడా ఇక అర్థం చేసుకొని ఏం చేయలేకపోయాము. ఇంకా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నాకు 5th month వచ్చేసింది. వెంటనే ఇక్కడికి వచ్చేసాను, ఇంట్లో ఉండాలి కదా ఎవరో ఒకరు అన్నట్టు నేనైతే మా ఇంటికి వచ్చేసాను. ఇక చిన్న బాబుతో, నా ఫస్ట్ బాబుతో నేనైతే చాలా అంటే చాలా సఫర్ అయ్యాను. మా బాబుకి ఎప్పుడు కూడా హెల్త్ ఇష్యూసే. ప్రతి 15 daysకి ఒకసారి జ్వరం వచ్చేది. డాక్టర్ దగ్గర చూపిస్తే ఏం కాదు, వైరల్ ఫీవరే, అదే తగ్గిపోతుందిలే అనేవారు. కానీ ఎన్నిసార్లు అలా వైరల్ ఫీవర్ వస్తుంది అన్నట్టు మేము చాలా ఇదైపోయే వాళ్ళం. ఇట్లాగే మా సెకండ్ బాబుకి 1 year వరకు వచ్చే వరకు కూడా ఇలాగే జరుగుతుంది. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి మా బాబుకి హార్ట్లో హోల్ ఉందని మాకు తెలిసింది. ఒకవేళ దాని ఎఫెక్ట్ ఏమో, అందుకేనే మా బాబుకి కంటిన్యూస్గా జ్వరం, జలుబు అన్నట్టు మేము బాబుకి ఆపరేషన్ కూడా చేయించాము. నంద్యాలలోనే మా బాబుకి మేము ఆపరేషన్ చేయించాము. అది చేయించిన తర్వాత చూపించుకోవడానికి నెలకొకసారి లేదా 2 నెలలకు ఒకసారి మేము అక్కడికి వెళ్ళి చూపించుకొని వస్తాం కదా. వచ్చినప్పుడు ఏంటంటే ఆ రోజు రాత్రంతా నిద్రపోడు, 12, 1, 2 అయినా కానీ ఏడుస్తూనే ఉంటాడు. వాడికి కడుపు నొప్పి వస్తుందో తెలియదు, చెవి నొప్పి వస్తుందో తెలియదు. చెకప్కి వెళ్ళొచ్చిన రోజు రాత్రంతా అసలు వాడు పడుకోడు. అలాగే ఒక 3-4 times చెకప్కి వెళ్ళొచ్చాము. ఆ 3-4 times కూడా నైట్స్ అలాగే జరిగేసరికి ఇంకా మా ఊర్లో ఏంటంటే డాక్టర్లు ఎప్పుడూ ఉంటారు కదా, ఇంకా మాకు కొంచెం క్లోజ్ అనమాట. ఎంత రాత్రైనా కానీ వచ్చి మా ఇంటికి చూస్తూ ఉంటారు. అలా 12 అయినా 1 అయినా 2 అయినా కానీ వచ్చి చూసి వెళ్తారు. ఒక 2 గంటలు మా బాబు ఇంకా నాన్ స్టాప్గా ఏడుస్తూ ఉండేసరికి మాకైతే అసలు ఏమీ అర్థం కాక ఊర్లో ఉన్న డాక్టర్ని పిలిపించాము. చెకప్కి పోయి వచ్చినప్పుడే బాబు ఎందుకు ఇలా చేస్తున్నాడు అనేసి ఇంకిలా కాదు, ఒక దగ్గర చూపించుకుందాం అన్నట్టు మా ఇంట్లో ఏంటంటే ఫస్ట్ నుంచి మేము ఎక్కడికి వెళ్ళాము, ఎవరిని ఏది అడగము. ఫస్ట్ నుంచి అలా మాకు అలవాటు. మా అమ్మ వాళ్ళ ఇంట్లో అయినా వీళ్ళ ఇంట్లో అయినా
దర్గాకి అన్నిటికీ పోతాం, కానీ మేము ఏం చేయాలో అది చేసి వస్తాం. కానీ ఏమైనా మా ఇంట్లో ఇలా ఉంది అలా ఉంది అన్నట్టు మేమెవ్వరిని ఏం అడగము. కానీ మా బాబుకి ఇలా జరుగుతుండేసరికి మా అమ్మ వాళ్ళ ఊర్లో ఏంటంటే ఒక ఆడామ ఉంటుందన్నమాట. ఆమెకేమంటే వాళ్ళ కులదైవం ఒంటి మీదకి వస్తారు. ఏంటి పిల్లోడు ఎప్పుడు ఏడుస్తూ ఉన్నాడని ఆవిడ దగ్గరికి తీసుకెళ్తే ఆమె ఏం చేసిందంటే తన 2 చేతుల్ని ఇలా నలపగానే దాంట్లో నుంచి ఒక చిన్న నిమ్మకాయ వచ్చింది. నన్ను చున్నీ పట్టుకోమంది. నేను పట్టుకున్నాను. ఆ నిమ్మకాయని నా చున్నీలో వేసింది. వేసిన తర్వాత నేను ఆ నిమ్మకాయని పట్టుకొని, అసలు ఎందుకమ్మా మా బాబు ఎప్పుడు హెల్త్ ఇష్యూస్, ఎప్పుడు ఏడుస్తూనే ఉంటాడు, ఎందుకు అంటే తను వచ్చేసి ఇలా అమ్మ ఇలా జరిగింది, వాళ్ళు చేతబడి చేపించి ఆ మట్టిని విసరడం వల్ల మీ ఇంట్లో అదొకటి తిరుగుతుంది. అది ఏంటో కూడా నేను అంత కరెక్ట్గా చెప్పలేకపోతున్నాను. ఫస్ట్ అది రాగానే ఎఫెక్ట్ పడదు, మెల్లిమెల్లిగా పిల్లల నుంచి పెద్దవాళ్ళకు వస్తుంది. ఫస్ట్ పెద్దవాళ్ళ మీద అంతగా ఎఫెక్ట్ చూపించదు, ఎందుకంటే చిన్నపిల్లలు కాబట్టి తొందరగా అట్రాక్ట్ అయ్యి అది తొందరగా చిన్నపిల్లల మీద ఎఫెక్ట్ చూపించి ఆ తర్వాత అది మీ దాకా వస్తుంది. ఫస్ట్ మీ మీద ఎఫెక్ట్ చూపించింది, నెక్స్ట్ మీ బాబు మీద. కానీ మీ ఇద్దరికి ఏం కాలేదు. ఆ తర్వాత మీ తోడి కోడల మీద ఎఫెక్ట్ చూపించింది. వాళ్ళేమో ఎక్కడో చూపించుకొని ఇంకా వాళ్ళు ఆ ఇంటినే వదిలేసి వెళ్ళిపోయేటట్టు చేశారు. మీ ఫ్యామిలీ అలా కావాలనే చేశారు వాళ్ళు, మీ కుటుంబాన్ని విడదీయాలని. ఆ తర్వాత ఇంకా ఇంట్లో ఉండేది ఎవరు? మీ చిన్న బాబు. అందుకే అది బాబు మీదే ఎఫెక్ట్ ఎక్కువగా చూపిస్తుంది. ఎప్పుడు ఏడవడం, సతాయించడం, కింద పడడం, జ్వరం రావడం, 1 మంత్ బాగున్నాడులే అనుకునే లోపే నెక్స్ట్ డే వాడికి ఫీవర్ వచ్చేస్తుంది. ఇంకా ఇలాగే మీరు సఫర్ అవుతారు అని మాతో చెప్పి తనేం చేసిందంటే అమావాస్య రోజు మీ బాబుని నా దగ్గరికి తీసుకురండి, దిష్టి తీయాలని చెప్పి 3 నిమ్మకాయలు, ఒక నిమ్మకాయ వచ్చేసి నెత్తి మీద, ఒక నిమ్మకాయ వచ్చేసి కుడి భుజము, ఇంకొకటి ఎడం భుజం మీద దిష్టి తీసి మీ బాబుని బాత్రూంలో కూర్చోబెట్టి దిష్టి తీసి, మేకులు ఉంటాయి కదా ఆ మేకులతో కూడా దిష్టి తీసి, ఒక కోడిగుడ్డును కూడా ముందర వెనకాల నుంచి తీసేసి ఈ 3 తీసుకొని మీ హస్బెండ్ అయినా ఎవరినైనా అక్కడి నుంచి అటువైపే బయటికి వెళ్ళి 3 దారులు కలిసే చోట పారేసి అది మీ బాబుని మీరు బాత్రూంలోనే స్నానం చేయించి మళ్ళీ ఎర్ర నీళ్ళతో దిష్టి తీసి ఆ ఎర్రటి నీళ్ళని ఏంటంటే ఒక పచ్చని చెట్టు, మామూలుగా ఎండిపోయిన చెట్టు కాదు, ఒక పచ్చ చెట్టు దగ్గర కింద పోయండి అని చెప్పారు. అలా చేయడం వల్ల మీ బాబులో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా ఆ చెట్టుకి వేయడం వల్ల ఆ పచ్చ చెట్టు అనేది ఎండిపోతుంది అని చెప్పారు. తను చెప్పినట్టే సేమ్ అలాగే చేసాము. జస్ట్ ఒక 2 months బాగున్నాడు. ఆ తర్వాత నుంచి మళ్ళీ హెల్త్ ఇష్యూసే, మళ్ళీ అడవడం చేస్తుండేసరికి మళ్ళీ తన దగ్గరికే తీసుకెళ్తే మళ్ళీ సేమ్ అదే ప్రాసెస్, సేమ్ అలానే చెప్పింది. ఆ నెక్స్ట్ కూడా మేము అదే చేసాము. చేసిన తర్వాత కొంచెం బెటర్గా బాగానే ఉన్నాడు. ఆ తర్వాత అది నా మీద ఎఫెక్ట్ చూపించింది. ఎలా అంటే ఇప్పుడు ఇంట్లో ఎవ్వరు ఉండరు కదా, అందరూ పొలం పనికని ఎవరి పనులకి వాళ్ళు వెళ్ళిపోతారు. మా పెద్ద బాబేమో స్కూల్కి వెళ్తాడు, నేను మా చిన్నోడే మేమిద్దరమే ఇంట్లో ఉండేది. మేమేంటంటే మధ్యాహ్నం అప్పుడు పడుకుంటాము. పడుకున్న తర్వాత ఏమవుతుందంటే ఇంట్లో గజ్జల సౌండ్ రావడం, కిచెన్లో ఏంటంటే అన్ని గ్లాసులు ప్లేట్లు అవన్నీ పడిపోయేలా సౌండ్. కానీ అవేం పడిపోవు, కానీ అలా సౌండ్ వస్తూ ఉంటుంది. నేనేమంటే పడుకున్న తర్వాత డోర్ వేసుకునే పడుకుంటాను మా బెడ్రూమ్లో. అక్కడ ఎవరో నిలబడినట్టు ఉండడం, నాకు భయం వేయడం, ఇంట్లో ఎలాగో అనిపించడం, డైలీ ఇవే సౌండ్స్. మధ్యాహ్నం పూట నేను పడుకున్నప్పుడు మాత్రమే, నైట్ ఏంటంటే మా హస్బెండ్ ఉంటారు కాబట్టి నాకు అంత భయం వేయదు. మధ్యాహ్నం పూట ఇంట్లో ఎవ్వరు ఉండరు కదా, ఇంకా నన్ను అది ఏడిపియడం, నన్ను టార్చర్ చేయడం. ఆ సౌండ్స్ వినిపిస్తున్నా కానీ నేను వినిపిస్తుందిలే అన్నట్టు దాన్ని అస్సలు పట్టించుకోను, వదిలేశాను. ఇంకా ఆ తర్వాత కూడా ఇలా జరుగుతుందని నేను ఎవ్వరితో చెప్పలేదు. ఏవో సౌండ్స్ వినిపిస్తున్నాయిలే అని లైట్ తీసుకొని నేను వదిలేశాను. ఆ తర్వాత నేను మా అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళినప్పుడు మా రిలేటివ్స్లోనే ఒకరిపై దేవుడు ఒంటి మీదకి వస్తారనమాట. వాళ్ళు మా ఇంటి దగ్గరకు వచ్చి మీ ఇంట్లో ఇలా ఉంది, ఒక నల్లటి ఆకారం బెడ్రూమ్లో దాగుంది. మాకేంటంటే 2 bedrooms ఉన్నాయి, మా బెడ్రూమ్లో లేదది, మా బావగారు మా అక్కగారు ఉండే బెడ్రూమ్లో ఉందని వాళ్ళు చెప్పి ఆ 2 bedroomsకి 2 నిమ్మకాయలని కట్టారు. ఆ నిమ్మకాయలు స్టిల్ ఇప్పటి వరకు కూడా ఇంకా అలాగే ఉన్నాయి. మేము వాటిని తీయలేదు, ఎత్తలేదు.
నెక్స్ట్ ఏంటంటే మా ఊర్లో శ్రీరామనవమి చాలా గ్రాండ్గా చేస్తారు. ఇక్కడ తిరునాళ్ళు అనేది అప్పుడేంటంటే ఊర్లో గుడి ప్రతిష్టలాగా చేస్తారు. అది చేసేటప్పుడు 40 రోజుల వరకు నాన్ వెజ్ ఊర్లో ఎవ్వరూ తినకూడదు అన్నట్టు ఉంటుందన్నమాట. ఆ రోజు రాత్రి మేమేం చేసామంటే, ఊర్లో మేమే సర్పంచులం కాబట్టి కొంచెం పెద్ద మనుషులు ఉంటారు కదా, ఎస్ఐ వాళ్ళు, పోలీస్ వాళ్ళు, ఆ రోజు డ్యాన్స్ ప్రోగ్రాం పెడితే వాళ్ళు వచ్చారు. వాళ్ళకి నైట్కి డిన్నర్ కావాలంటే ఇంకప్పటికప్పుడు నాన్ వెజ్ చేయకూడదు, ఏం చేయాలి అన్నట్టు పప్పు ఇంకా ఎగ్స్ బాయిల్ చేసామంతే. ఎగ్స్ బాయిల్ చేసి చపాతీ అవన్నీ చేసి పెడితే వాళ్ళు తిన్నారు, వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయేటప్పటికి నైట్ 12 అయిపోయింది. ఆ తర్వాత మా బెడ్రూమ్లో నుంచి ఏంటంటే ఇంత పెద్ద తేలు, అసలు ఎంత అంటే చాలా పెద్దదిగా ఉంది. బెడ్రూమ్లో మా బీరువా కిందకి వెళ్తున్నప్పుడు మా హస్బెండ్ లోపలికి వెళ్ళినప్పుడు చూశారు. నాకప్పుడు తెలీదు, నేనేమో పడుకొని ఉన్నాను, దాన్ని చూసి కొట్టారు. ఆ తర్వాత అయిపోయింది. ఇంకా పొద్దున్నే ఇలా ఇంట్లోకి రాత్రి తేలొచ్చింది. నిన్న నైట్ నాన్ వెజ్ ఎగ్స్ బాయిల్స్ చేయడం వల్లే ఇలా జరిగింది అన్నట్టు చెప్పారు. అంటే మన ముస్లిమ్స్ కదా, అంటే ముస్లిమ్స్ అయినా ఎవరైనా కానీ ఊర్లో నియమాలు అందరూ పాటించాలి కదా, మనం తప్పు చేసాము అన్నట్టు అన్నారనమాట. ఆ తర్వాత ఇంకా మేము టిఫిన్ చేసి మా ఆడపడుచు పెళ్ళుంది, మేము ఊరికి వెళ్ళాలన్నట్టు రెడీ అవుతున్నాము. ఇంకా సడన్గా మా ఇంట్లో తేళ్ళు ఎక్కడి నుంచి వచ్చాయో తెలీదు. 1 కాదు, 2 కాదు, 3 కాదు, అలా 10, 12 జస్ట్ మా బెడ్రూమ్లోనే. ఆ బెడ్రూమ్ కూడా కొంచెం పెద్దదిగానే ఉంటుంది. అసలు కింద చిదవ కూడా లేదు, ఏం లేదు. అసలు ఎట్లా వచ్చాయో ఒకదాని తర్వాత ఒకటి కనబడింది. ఇంకెక్కడైనా పిల్లల్ని పెట్టిందా అని మా బట్టలన్నీ జరిపి చూసాము, బీరువా కింద, బెడ్రూమ్లో, కానీ ఎక్కడా ఏది కనిపించలేదు. అవి కూడా చిన్న చిన్నవి కాదు, ఇంతింత పెద్ద తేళ్ళు. అసలు ఎలా ఉన్నాయంటే దయ్యంలాగా ఉన్నాయి మా బెడ్రూమ్లోనే. అసలు ఏంటి ఒకేసారి ఎన్నెట్లు వచ్చేసాయా, మాకు లిటరల్లీ ఆ రోజంతా ఏం అర్థం కాలేదు. షాకింగ్గా అనిపించింది. ఇంకా మేము ఆ రోజు పెళ్ళికి వెళ్ళిపోయామా, ఆ తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఆ తేళ్ళు అనేవి ఇంకా ఎక్కువైపోయాయి. 3 రోజుల తర్వాత వచ్చాము మేము ఊరికి వెళ్ళి. ఎక్కడ చూసినా హాల్లో, బెడ్రూమ్లో, కిచెన్లో, మనకిప్పుడు ఇంట్లో చీమలు, బొద్దింకలు ఎలా పాస్ అవుతాయి అలాగే తిరుగుతున్నాయి అవి తేళ్ళు. చిన్న చిన్న పిల్లలు ఉన్నారు ఇంట్లో అన్నట్టు మా కాళ్ళ దగ్గరే 3-4 వెళ్ళాయి. ఏమబ్బా ఎన్ని తేళ్ళు వస్తున్నాయి ఇంట్లో, ఏమన్నా పిల్లల్ని పెట్టిందా అన్నట్టు. మళ్ళీ చూస్తే అసలు కొత్త ఇల్లు ఎక్కడి నుంచి వస్తున్నాయో మాకైతే అర్థం కాలేదు. ఇంకా తర్వాత ఏంటంటే ఒక చోటుకి వెళ్ళి మేము చూపించుకున్నాము. ఇసుక మంత్రించి ఇస్తారు కదా, ఆ ఇసుకని ఇల్లంతా చల్లితే తేళ్లు రావు అంటారు కదా, అలా మంత్రించుకొని రావడానికి ఇసుకని తీసుకువెళ్ళాము వాళ్ళ దగ్గరికి. వాళ్ళేమన్నారంటే, లేదమ్మా తేళ్ళు వచ్చాయి మీ ఇంట్లో, అది మంచిదే, తేళ్ళు వస్తే నల్ల తేళ్ళు మీకు మంచి జరుగుతుంది, అది మీకు చెడేం కాదు, మీ ఇంట్లో ఏదో నెగిటివ్ ఎనర్జీ ఉంది, ఆ ఎఫెక్ట్ని మీకు తేళ్ల రూపంలో అది మీకు చూపిస్తుంది అని చెప్పారు. ఒక 2 monthsలోనే మేము ఎన్ని తేళ్ళని చంపామో, అవి కూడా చిన్నపిల్లలు కావు, ఇంతింత లావు, ఇంతింత జంతువుల్లాగా ఉన్నాయి అని చెప్తే ఆయనేమో, అన్నీ ఉన్నా కానీ మీ దగ్గరికి ఒక్కటి కూడా రాలేదు కదా, మీ కాళ్ళ దగ్గర నుంచి వెళ్ళింది కానీ మీకు ఇప్పటి వరకు ఒక్కటి కూడా మీకు ఎఫెక్ట్ చూపించలేదు కదా, ఒక్కటి కూడా మిమ్మల్ని కరవడానికి రాలేదు కదా, అది మీకు మంచిదే, మీరేం దాన్ని పెద్దగా ఏం చెయ్యొద్దు అంటే, మేము లేదు మాకు ఇసుక మంత్రించి ఇవ్వండి అంటే అలానే ఇచ్చారు. ఆ తర్వాత మేము ఇల్లంతా ఇసుకని చల్లాము. చల్లిన తర్వాత మాకేమంత ఎఫెక్ట్ చూపించలేదు. అక్కడక్కడ మాత్రం తేళ్లు కనిపిస్తున్నాయి. అది ఒక విషపురుగు కాబట్టి ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారన్నట్టు మేము ఆ తేళ్ళని కొడుతున్నాము. ఆ తర్వాత కొన్ని రోజులకి ఆ తేళ్ళన్నీ వెళ్ళిపోయిన తర్వాత వేరే దగ్గర బాగా చూస్తారంటే, మా అత్తయ్య మామయ్యకి ఏంటంటే అసలు ఇలా అంతా చూపించుకోవడం ఇష్టం ఉండదన్నమాట. మా వారు ఏంటంటే, పిల్లోడు ఎప్పుడు సతాయిస్తున్నాడు, ఏడుస్తున్నాడని నేను మా వారు నా పట్టుదల మీదే మా ఊర్లోనే వేరే దగ్గర చెప్తారు అంటే, నేనే 5 నిమ్మకాయల్ని మా చెట్టువే తెంపుకొని అక్కడికి తీసుకెళ్ళాను. వాళ్ళేం చెప్పారంటే, 3 వారాలు మా దగ్గరికి ఫస్ట్ తిరగండి, 4వ వారం మేము చెప్తాము అన్నారు. వాళ్ళు చెప్పినట్టే ఫస్ట్ 3 వారాలు వాళ్ళ దగ్గరికి తిరిగాము. ఇంకా 4వ వారం వెళ్ళాము. ఆ రోజు నిమ్మకాయలు తీసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత, అసలు ఏంటి మా ఇంట్లో ఏముంది, మా ఇల్లు బాగుందా అని జస్ట్ నేను ఇలా అడిగానమాట. ఆ తర్వాత వాళ్ళు అసలు ఫస్ట్ అది ఎక్కడి నుంచి మొదలైంది, ఎలా జరిగింది, అది మా ఫ్యామిలీ మీద ఎలా ఎఫెక్ట్ చూపించింది అన్నట్టు మాకు చాలా క్లియర్గా వాళ్ళు చెప్పడం జరిగింది.
అది విన్న తర్వాత నాకు అమ్మో అసలు ఇలా కూడా మనుషులు చేస్తారా అనిపించింది. ఇలా వాళ్ళు మీ నాశనాన్ని కోరుకున్నారు, మీ ఫ్యామిలీ ఇలా విడిపోవాలని వాళ్ళు కోరుకున్నారు, మీ ఇంట్లో చాలా ఇష్యూస్ జరగాలని వాళ్ళు కోరుకున్నారు. మీ ఇంట్లో ఉంది కానీ అది మీ దాకా రాకుండా ఉంది. అది ఏ ఎఫెక్టో ఆ దేవుడే మిమ్మల్ని కాపాడుతున్నారో మాకైతే తెలియదు, కానీ మీ దాకా రావాలంటే అది భయపడుతుంది. అది మీరు చేసిన మంచో మీరు చేసుకున్న పుణ్యమో, అది ఎవరి ద్వారా ఆ పుణ్యమో కానీ అది మీ దగ్గరికి రావాలంటేనే భయపడుతుంది అని చెప్పారు. అందుకే అదొచ్చి 3-4 సంవత్సరాలైనా కానీ జస్ట్ పిల్లల్ని ఇలా సతాయించడం అలాగే ఉంటుంది. మిమ్మల్ని డైరెక్ట్గా అదేమీ చేయలేకపోతుంది, అది భయపడుతుంది అని చెప్పారు. మా ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు ఇలా నమ్మట్లేదండి. ఇలా అంతా చెప్తే అది వాళ్ళ దాకా వెళ్ళలేదు, ఫస్ట్ మీ మీద ఎఫెక్ట్ చూపించింది, మీ పెద్దవాళ్ళ దాకా వెళ్తుంది, అప్పుడు వాళ్ళకి అర్థమవుతుందిలే అని చెప్పారు వాళ్ళు. లేదండి దీనికి ఇప్పుడే పరిష్కారం చెప్పండి, ఇంకా వద్దు, మా దాకా వచ్చింది కాబట్టి మేము ఫేస్ చేసాము, అదేంటో మాకు తెలుసు, ఇంకా మా పెద్దవాళ్ళ దగ్గరికి అది వెళ్ళడం వద్దు, ఇంకా దీనికి ఇక్కడే పరిష్కారం చెప్పండి అంటే ఆ రోజు రాత్రి నిమ్మకాయలు నాకు నా కొడుకు మీద ఇట్లా దిష్టి తీసి ఆ నిమ్మకాయల్ని మీరు పారేస్తారా అన్నారు. సరేనండి అంటే అవి పారేసేటప్పుడు అది మిమ్మల్ని పిలుస్తుంది, అది మీ వెనకాలే వస్తుంది అంటే అప్పుడు నాకు ఇంకా భయం స్టార్ట్ అయింది. వద్దండి ఆ పని మేము చేయలేము, మీరే ఎవరి ద్వారా అయినా మీరే చేయించండి అంటే వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళ ద్వారా అది చేయించారు. అక్కడితో దానికనేది ఒక ముగింపు అయిపోయింది. ఆ తర్వాత ఇప్పుడు రీసెంట్గా కూడా మా ఇంట్లో తేళ్లు తిరుగుతున్నాయి. అసలు ఎందుకు అట్లా వస్తున్నాయో మాకైతే ఏం అర్థం కావట్లేదు. మేమైతే ఇప్పటి వరకు కూడా ఎవరితో షేర్ చేసుకోలేదు. ఆ తేళ్ళకి ఇంకా మాకు ఆ తేళ్ళు అలాగే అలవాటైపోయాయి. అసలు ఎందుకు అలా తిరుగుతున్నాయో ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. మళ్ళీ మేము ఎక్కడికైనా వెళ్ళి చూపించుకోవాలన్నా ఇంకా మా ఇంట్లో వాళ్ళకి ఎవ్వరికీ ఇష్టం ఉండదన్నమాట. మేము వెళ్ళి చూపించుకున్నా కానీ వాళ్ళు ఏదో ఒకటి చెప్తారు. అప్పటి వరకు నేను కాన్ఫిడెంట్గా ఉండేదాన్ని, ఇంకప్పుడు ఇంకా నాకు భయం అనిపిస్తూ ఉంటుంది. ఇంకా ఇంట్లో వాళ్ళ తిరుగుతూ ఉన్నప్పుడు ఇంట్లో ఉండాలంటే ఎంత భయం వేస్తుందంటే అందుకని నేను ఇప్పుడు ఇంకా ఎవ్వరి దగ్గరకు వద్దు, ఏమైతే అదే అవుతుంది అని అలా ఉండిపోయాము. ఆ తర్వాత ఏంటంటే పిల్లలు ఇంకా ఎప్పుడు ఏడుస్తూ ఉంటారు, సతాయిస్తుంటారు అని నేను వేరే దగ్గర మౌలానా దగ్గరికి వెళ్ళి చూపిస్తే వాళ్ళేమో చూసి కొందరు పిల్లలు అంతేనమ్మా 5 సంవత్సరాల వరకు అలా ఉంటారు, పిల్లలే సతాయిస్తూ ఉంటారు. అలా ఒక్కొక్క పిల్లలు అంతే, కొందరేమో మంచిగా ఉంటారు అస్సలు సతాయించరు అని వాళ్ళు చెప్పేసరికి ఇంకా నేను కూడా వదిలేశాను. మాకు జరిగింది ఏంటంటే మేము వ్యక్తిగతంగా రాజకీయంగా మాకు వచ్చిన అవకాశాన్ని మేమేమంటే సద్వినియోగం చేసుకున్నాము. కానీ అది వేరే వాళ్ళకి నచ్చడం నచ్చకపోవడం అనేది వేరే విషయం. మనకు వచ్చింది కాబట్టి ఆ అవకాశాన్ని మేము యూజ్ చేసుకున్నాము. కానీ వాళ్ళు అసలు ఇన్ని కుట్రలు పనుకొని వాళ్ళు ఇలా చేయడం అనేది అసలు ఏం బాగోలేదు. మేము ఇంకా వాళ్ళు ఇలా చేయిస్తున్నారన్న విషయాన్ని కూడా ఎవ్వరికీ చెప్పలేదు, మేము బయట కూడా ఎక్కడా చెప్పలేదు, ఏమంత బాగుండదు అన్నట్టు మేమే ఫేస్ చేస్తున్నాము. మా ఇంటి వరకే అది ఇష్యూ. నేను మా హస్బెండ్ వాళ్ళు ఆ విషయం అనేది మేము ఇంకా వదిలేసాము. ఎవరిది వాళ్ళకు ఉంటుంది అన్న ఒక ఇదితో ఆ విషయాన్ని మేము వదిలేసాము. కానీ మేము డబ్బులు ఖర్చు పెట్టుకొని మేము కష్టపడి గెలిచి ఈరోజు ఏంటంటే ఒక మండలంలోనే మా ఊరిని ఒక స్థాయిలో నిలబెట్టాము. మా ఊరి పేరు చెప్తే ఈరోజు కూడా చాలా బాగా చేశారు వాళ్ళు, చాలా అంటే చాలా బాగా ఊరు డెవలప్మెంట్ చేశారని ఆ మాట వింటే చాలా హ్యాపీగా ఉంటుంది మాకు. వాళ్ళు మాకెంత చెడు చేయాలని అనుకున్నా కానీ అది మాకు ఒక ప్లస్ పాయింటే అయ్యింది. చాలా మంచి చేసాం మేము. ఈ 5 ఇయర్స్ మేము చాలా కష్టపడ్డాము ఊరి గురించి. ఇప్పటికీ కూడా 5 ఇయర్స్ కంప్లీట్ అయిపోయి మొన్న రీసెంట్గానే మేము మా సర్పంచ్ పదవి అనేది అయిపోయింది. చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాము, చాలా ప్రౌడ్గా కూడా ఉన్నాము ఊర్లో. మేము చేసిన మంచి మాకు మంచి అయ్యింది. నా ఈ ఇన్సిడెంట్ విన్న తర్వాత మీకేమనిపించిందో అందరూ కూడా కామెంట్ చేయండి. మీ కామెంట్స్ కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. వామ్మో, వినడానికి అసలు ఒళ్ళంతా గూస్ బంప్స్ వస్తున్నాయి. 1 కాదు 2 కాదు, ఏకంగా 30 తేళ్లు ఇంట్లో తిరుగుతున్నాయి అంటే వామ్మో, నిజంగా గురువు గారు చెప్పినట్టు ఆ నెగిటివ్ ఎనర్జీ వాళ్ళని ఏం చేయలేక ఇలా ఈ జీవుల రూపంలో బయటకు వస్తుందేమో, తేళ్ల రూపంలో. ఇలా కూడా జరుగుతాయని ఇదే ఫస్ట్ టైం వినడం. విన్నారు కదా, ఇది తస్లిమా గారి ఇన్సిడెంట్. సర్పంచ్గా గెలిచి తన ఊరికి సేవ చేయాలనుకున్న తన ప్రయాణంలో ఎదురైన అడ్డంకులు ఇవి. మనుషులు ఓర్వలేక ఎన్ని కుట్రలు పన్నినా, ఎన్ని శక్తులతో మనల్ని భయపెట్టాలని చూసినా
మనం నమ్ముకున్న ధర్మం, మనం చేసే మంచి పనే మనల్ని ఎప్పుడు కాపాడుతూనే ఉంటుంది. తన పసిబిడ్డ ప్రాణాలను తీయాలని చూసిన ఆ నెగిటివ్ శక్తులు ఈరోజు ఓడిపోయాయి. తన బిడ్డ ఈరోజు ఆరోగ్యంగా ఉన్నాడు. తన ఊరు అభివృద్ధిలో ముందుంది. ఈ ఇన్సిడెంట్ నుంచి మనం నేర్చుకోవాల్సింది ఒక్కటే, మనం నిజాయితీగా ఉంటే ఆ దేవుడి కరుణ ఎప్పుడు మనపై ఉంటుంది. రాజకీయాల్లోకి రావాలనుకునే మహిళలకు లేదా ఇలాంటి సమస్యలతో సతమతం అవుతున్న వారికి నేను చెప్పేది ఒక్కటే, ఎప్పుడు ధైర్యాన్ని కోల్పోకండి. మనం కనుక ధర్మం వైపు ఉంటే ఎన్ని శక్తులు వచ్చినా సరే మనల్ని ఏమీ చేయలేవు. తన ఇన్సిడెంట్ విన్న తర్వాత మీకేమనిపించిందో తప్పకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో మాకు తెలియచేయండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. అండ్ మీ లైఫ్లో కూడా ఇలాంటి రియల్ హారబుల్ ఇన్సిడెంట్స్ కనుక జరిగి ఉంటే అవి మా ఛానల్లో మాతో షేర్ చేసుకోవాలని మీకు అనిపిస్తే నాకు ఇన్స్టాలో మెసేజ్ కానీ లేకపోతే మెయిల్ కానీ పంపించండి. ఇంకొక మంచి రియల్ హారబుల్ ఎక్స్పీరియన్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. మీరు కూడా జాగ్రత్తగా ఉండండి. బాయ్ బాయ్.